విదురుని మాటల చేత ప్రభావితురాలైనటువంటి కుంతీదేవి తన వలన ఇష్టం లేకపోయినా యుద్ధం చేసి అనేక మంది వీరులు మరణించడం ఇష్టం లేక ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రధానమైనటువంటి సాధనం కర్ణుని యొక్క యథార్థమైన స్థితి, అంటే కర్ణుడు తన కుమారుడు అనేటటువంటి విషయాన్ని బయట పెడితే, కర్ణుడు బహుశः పాండవుల వైపు చేరితే కర్ణుడి సహాయం లేకుండా దుర్యోధనుడు యుద్ధానికి రాడు కనుక ఈ భారత యుద్ధం జరగవలసినటువంటి విధానాన్ని తప్పించినట్లవుతుంది. దాని వలన ఎవరైతే యుద్ధం చేయడానికి ఇష్టం లేని వారు ఉన్నారో వారందరూ కూడా బ్రతికి బట్టకట్టడానికి అవకాశం కలుగుతుందనేటటువంటి సదుద్దేశ్యంతో కేవలం జన సంరక్షణ కొరకు విదురుని మాటల చేత ప్రభావితురాలైనటువంటి కుంతీదేవి కర్ణుణ్ణి చూడాలి అని బయలుదేరింది. ఆయన గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో కూర్చుని అనుష్ఠానం చేసి కొంతసేపు జపం చేసుకుంటూ ఉంటాడు. అది ఆయన అలవాటు. ప్రతిరోజు నదిలో స్నానం చేయడం, నదీ తీరంలో జపం చేసుకోవడం, నదీ తీరంలో అనుష్ఠానం చేయడం, ఇవన్నీ కూడా తేజస్సు పెరగడానికి హేతువులు. అందుకే నదీ తీరంలో నివాసం చేయడం, నదిలో స్నానం చేయడం జీవితంలో అత్యంత అదృష్టవంతమైనటువంటి విశేషములుగా భావన చేస్తారు. కర్ణుడు కూడా గంగానదిలో స్నానం చేసి ఆ తీరంలో జపం చేసుకుంటున్నాడు. కుంతీదేవి నిశ్శబ్దంగా వెళ్ళి ఆయన వెనక కూర్చుంది. ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద ఉంటుంది. భారతం ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పృశిస్తుంది, రామాయణం స్పృశించినట్టే. ఒక జపం చేస్తున్నారు అంటే ఏ మంత్రాన్ని తాను లోపల బాగా పట్టుకుని తిప్పుతున్నాడో ఆ మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు దర్శనం చేస్తూ ఉంటారు. ఏ మంత్రానికైనా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకము ద్వారా ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపం ప్రతిపాదింపబడుతుంది. ఆ ప్రతిపాదింపబడినటువంటి రూపాన్ని భ్రూమధ్యమునందు ధ్యానం చేసి పట్టుకుంటూ వెన్నుపాము నిటారుగా ఉంచి బీజాక్షరముల సంపుటీకరణమైనటువంటి ఆ మంత్రాన్ని లోపల జపం చేస్తూ ఉంటారు. దాని వలన మంత్రసిద్ధి కలిగి తేజస్సు ఇరుబడిస్తుంది అని, ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని పొందుతారు అని. ఆయన కూడా అలా జపం చేస్తున్నాడు. అలా జపం చేసుకునేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చప్పుడు చెయ్యడం, ఆయన అకస్మాత్తుగా తన సమాధి స్థితిని భంగపడి మళ్ళీ బయటికి వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించడం మంచిది కాదు. ఎందుచేత అంటే అందరూ అటువంటి దాన్ని ఒక్కొక్కసారి తట్టుకోలేరు. మానసికమైనటువంటి రుగ్మత కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని యోగశాస్త్రం అంటుంది. అందుకే ధ్యానం అనేటటువంటిది ఎటువంటిది అంటే ఒక విమానం ఆకాశంలోకి లేవడం లాంటిది. ఒక విమానాన్ని నడిపేటటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైన లక్ష్యం కానీ ఆయన యొక్క కౌశలం కానీ ఎక్కడుంటుంది అంటే విమానాన్ని ముందు క్షేమంగా భూమి మించి ఆకాశంలోకి ప్రవేశపెట్టాలి. ఒకసారి ఆ పథంలో ప్రవేశించిన తరువాత ఇక ఏ విధమైనటువంటి ఒడుదుడుకులు లేకుండా ప్రయాణం అయిపోతుంది. మళ్ళీ విమానచోదకుని యొక్క సమర్థత ఎక్కడ బయటికి వస్తుంది అంటే పరమక్షేమంగా ఇబ్బంది లేకుండా విమానాన్ని భూమి మీదకి దింపాలి. ఈ రెండిటిలో ఎక్కడ తేడా వచ్చినా ఆ ప్రయాణానికి అసలు ఉపయోగం ఉండదు. విమానం సరిగ్గా పైకి లేవనప్పుడు ప్రయాణం లేదు, ప్రయాణం చేసిన విమానం క్షేమంగా కిందకి దిగకపోతే దానికి పరిసమాప్తము ఉండదు. కాబట్టి ఒక ధ్యానం, ఒక జపం కూడా అంతే. అది క్రమక్రమంగా ఇంద్రియాలను మనస్సును తీసుకెళ్ళి ఆ దేవతాస్వరూపమునందు లయం చేస్తారు. మళ్ళీ విడివిడి కిందకు వచ్చేటప్పుడు కూడా అదే క్రమంలో చాలా జాగ్రత్తగా వెనక్కి రావాలి. అందుకే అలా జపం చేసుకునేటటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ధనులు చెయ్యడం, వాళ్ళ యొక్క ధ్యాన నిష్టకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎవరూ కూడా చెయ్యరు. అందుకే అదే మర్యాద పాటించి కుంతీదేవి కూడా నిశ్శబ్దంగా వెళ్ళి కర్ణుడి వెనక కూర్చుంది. కర్ణుడు చాలాసేపు జపం చేశాడు. జపం చేసి బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడైన తర్వాత ఒకసారి తన చుట్టూ చూశాడు, 4 దిక్కుల వైపు. ఎంతసేపు చేశాను అని లెక్క పెట్టుకుని చెయ్యరుగా,
ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుని బట్టి సూర్యుని యొక్క గమనం పుంజుకున్న కాంతి దీనిని బట్టి తెలుస్తుంది. ఒకసారి ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి 4 వైపులా తిరిగాడు. వెనక్కి తిరిగేటప్పటికీ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి దర్శనమైంది. ఆయన తటాలున లేచి నిలబడ్డాడు. నిలబడి తాను రాధేయుడనని ప్రవర చెప్పి గోత్రం చెప్పి ఆవిడికి నమస్కారం చేశాడు. ఇది మన జాతి సంప్రదాయం. ఇది మన భారతదేశపు సంస్కృతికి ఉన్నటువంటి గొప్పతనం. ఎక్కడైనా ధర్మమే ప్రాణం. కర్ణుడికి ప్రబల శత్రువులు పాండవులు. ఆ పాండవుల తల్లి కుంతీదేవి. ఆమె ఒక్కతే అక్కడ కనపడింది. ఆయన లేచి గోత్రము ప్రవర చెప్పి నమస్కారం చేశాడు కుంతీదేవికి. నమస్కారం చేసి, తల్లి మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు, నా వలన మీకే ప్రయోజనం ఉందమ్మా అని అడిగాడు. ఎంత మర్యాద పాటించినటువంటి దేశమో చూడండి, ఎంత గౌరవానికి ఆలవాలమైన దేశమో. శత్రువుల తల్లి అయినా సరే అంత మర్యాదనిచ్చి మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా హేయమైనటువంటి పోకడ కానీ దిగజారుడు మనస్తత్వాలు కానీ కనపడవు. అందుకే ఈ దేశం పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ దేశ సంస్కృతి వైభవం అటువంటిది అని. అందుకే ఈ దేశ గౌరవం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే రామాయణ భారత భాగవతాలు నిర్మించినటువంటి సంస్కృతిలోంచి వచ్చింది. చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణిస్తే సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు. సూర్యుడు ప్రకాశించిన పగలు, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రి కలిసి ఒక రోజు అవుతాయి. చంద్రుడు సూర్యుడు తమంత తాముగా జగత్తుకి చక్షువులు కన్నులైనట్లుగానే వాంగ్మయాన్నంతటినీ కూడా ఇచ్చినటువంటి మహాపురుషులు వ్యాస వాల్మీకులు. అందుకే వ్యాస భగవానుడికి వాల్మీకి నమస్కారం చెయ్యకుండా సాధారణంగా ప్రవచనం చెయ్యరు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ప్రవచనం చేస్తూ ఉంటారు. ఇంత గొప్ప వాంగ్మయం అనబడేటటువంటి సంస్కృతి, ఆ సంస్కృతి అనబడేటటువంటి పునాది మీద నిర్మింపబడినటువంటి సౌధం భారతదేశం. అందుకే ఈ సంస్కృతి ఎప్పటికీ చెక్కు చెదరదు. కారణం, రామాయణ భారత భాగవతాదులు దేశకాలములతో సంబంధం లేకుండా మానవ జాతి మనుగడ సాగించినంత కాలము ప్రవచనము చేయబడుతూ దాని చేత సమస్త దేశవాసులు కూడా ఉత్తేజితులై ధర్మపథంలో ప్రయాణం చెయ్యడమే ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఆవిడ కర్ణుని వంక చూసింది. చూసి ఏదో అక్కర్లేని విషయాలు చాలాసేపు ఆవిడ ప్రతిపాదన చెయ్యలేదు. ఎందుకని అంటే ఏకాంతం కావాలి. ఏదో అక్కర్లేని విషయాలు చాలా మాట్లాడితే ఆవిడ అక్కడ ఏడుపు అది మొదలు పెడితే ఎవరైనా చూస్తే చటుక్కున వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తిన్నగా ఆమె ఏమి చెప్పాలనుకుందో అది ప్రారంభం చేసేసింది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట్లాడడం ప్రజ్ఞ. అది అందరికీ ఉండదు. అవతల వారి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయాన్ని ప్రతిపాదించవలసి వచ్చినప్పుడు సమగ్రంగా మాట్లాడడం చాలా గొప్ప. నిజానికి 2 గంటలు మాట్లాడడం చాలా తేలిక. ఎందుకని అంటే 2 గంటలు వివరంగా మాట్లాడచ్చు. 2 గంటలలో నువ్వు మాట్లాడదాం అనుకున్న సారాంశాన్ని ఒక్క 10 నిమిషాలలో ప్రతిపాదన చెయ్యి అన్నారనుకోండి, అప్పుడు చాలా కష్టం. 2 గంటల సారాన్ని 10 నిమిషములలోకి పిండాలి. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాలమును బట్టి ఆమె చెప్పవలసిన విషయాన్ని పరమసూటిగా, ఎక్కడా ఏ విధమైనటువంటి అయోమయానికి అవకాశం లేకుండా మాట్లాడుతోంది. భారతం ప్రతి చిన్న విషయాన్ని నేర్పుతుంది. టైం మేనేజ్మెంట్ అంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. భారతంలో జరిగినటువంటి ఏ సంఘటనని మీరు పరిశీలించినా, ఏ సందర్భాన్ని పరిశీలించినా, అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఒక్కొక్క చోట తిన్నగా ఎలా ఆవిష్కరించాలో, ఒక్కొక్క చోట ఉపోద్ఘాతం ఎందుకు అవసరమో అర్థమవుతుంది. అందుకే ఆవిడ తిన్నగా కర్ణుడితో మాట్లాడింది. వినుము అని మొదలుపెట్టింది. వినుము అంటే చాలా సావధాన చిత్తుడవై, ఇప్పటిదాకా జపం చేశావు కదూ, నీ మనసు మళ్ళీ మళ్ళీ మంత్రాధిష్టాన దేవత వైపుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నువ్వు ఏ జపం చేశావో దాని వలన ఏ సంతోషాన్ని లోపల పొందావో దానికి ఇది వైక్లభ్యము కారాదు. అలాగని నేను చెబుతున్న విషయాన్ని ఏదో కుంతీదేవి కూడా గంగా తీరానికి స్నానానికి వచ్చింది, యథాలాపంగా నేను ఆవిడ్ని చూశాను, ఆవిడ నన్ను చూసింది, నేను నమస్కారం పెట్టాను, ఆవిడ మాట్లాడుతోంది అనుకుంటున్నావేమో. కాదు, నీతో మాట్లాడటమే ప్రధానంగా వచ్చాను. కాబట్టి మీ మనసంతా దీని మీద పెట్టి విను నేనేం చెప్తున్నాను అంటే,
అవతల వారి యొక్క దృష్టిని మొట్టమొదట తాను ప్రతిపాదిస్తున్న విషయం మీద కేంద్రీకరించేటట్టుగా ప్రయత్నం చెయ్యడం. ఆవిడ ఒక మాట మాట్లాడడంలో ఎంత ప్రజ్ఞాశాలియో అర్థమవుతుంది. అందుకే వినుము, సూతాన్వయంబున నీవు పుట్టుట బొంకు ఏను మా కుంతిభోజనింట కన్నియనాడు భాస్కరుని రావించితి వరమంత్ర బలమున వచ్చి అతడు సంప్రీతి నొసంగంగా జన్మించినాడవు నాకు. కావున పాండునందనుండవగుదు ధర్మస్థితి అట్టి నీ వితరుల కొలువనీటికి కురుకులవరేణ్య ధర్మతనయాదులైన నీ తమ్ములకును ధార్తరాష్ట్రులకును నీవతగు విభుండవు. ఏలు మీ లోకమెల్లా నీకేల రాధ కొడుకితండను తక్కువ కొడుకు కుర్రా అంది. కొడుకు కుర్రా అని పిలిచింది. ఓ కొడకా. సాధారణంగా లోకంలో మీ అమ్మ లాంటి దాన్నోయ్ అంటుంటారు, కానీ కొడకా అని పిలిచి కుర్రవాడా చిన్నవాడా ఒక విషయం ప్రధానమైంది తెలియని కారణం చేత ఎప్పటికీ చిన్నవాడివే. కాబట్టి నేను ఈ రహస్యాన్ని నీకు చెప్తున్నాను. నువ్వు రాధేయుడవు అని ఎంతకాలం చెప్పుకోవలసిన అగత్యం నీకు లేదు. ఎందుకంటే నేను రాధ యొక్క కుమారుడనని, ఆయన సూతవంశ సంజాతుడనని ప్రవర చెప్పి నమస్కారం చేశాడు కదూ. నువ్వు సూతవంశమునకు చెందినవాడవు కావు అంటే ఆయన చెప్పిన విషయాన్ని ఆమె ఖండన చేస్తోంది ముందు. మరి కానప్పుడెవరు అంటావేమో, ఏను మా కుంతిభోజినింట కన్నియనాడు భాస్కరుని రావించితి వరమంత్ర బలమున. నేను నా తండ్రి అయినటువంటి కుంతిభోజిని ఇంటిలో ఉండగా నాకు ఉపదేశం చేయబడినటువంటి మంత్రము యొక్క ప్రభావము చేత బాలభాస్కరుణ్ణి ఆహ్వానించాను. ఆయన యొక్క అనుగ్రహం చేత నువ్వు నాకు కుమారుడిగా లభించావు. కావున పాండునందనుండవగుదు ధర్మస్థితి. ధర్మాన్ని బట్టి ఆలోచన చేస్తే నువ్వు పాండురాజు కుమారుడవే అవుతావు. ఎందుచేత నేను పాండురాజు యొక్క సొత్తు. ఆ మంత్రము నేను కూడా పాండురాజు సొత్తే. ఆ మంత్రము నా వివాహపూర్వం నేను చేసిన అది ఒకరి చేత ఆదేశింపబడి చేసినది కాదు, కేవలము మంత్రమును పరిశీలిద్దామని చేశాను. నేను ఆయన యొక్క సొత్తుని కనుక నా నుండి ప్రభవించిన నువ్వు కూడా ఆయనకే సొత్తు. కాబట్టి ఆయనకే కుమారుడవవుతావు ధర్మస్థితి చేత. కాబట్టి నువ్వు ధర్మరాజు కన్నా పెద్దవాడివి, పాండవులలో అగ్రజుడవు. నీవు కౌరవులతో ఎందుకు కూడుతావు? దుర్యోధనాదులతో కూడవలసిన అవసరం నీకు లేదు. కాబట్టి నువ్వు పాండవుల పక్షాన్న చేరిపోయి ఈ యావత్ భూమండలాన్ని కూడా నువ్వు పరిపాలన చెయ్యి. అంటే అన్యథా ఆవిడ ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకసారి కర్ణుడు యువల పక్షంలోకి వచ్చేస్తే యుద్ధం జరిగినా దుర్యోధనుడు నెగ్గడు, యుద్ధం జరగకపోయినా ఇక భూమండలాన్ని ఇవ్వనగలిగినటువంటి ధైర్యం ఉండదు. కాబట్టి నువ్వు రాజ్యాన్నంతటినీ పరిపాలన చేద్దుగానివి, ఈవలి పక్షానికి నువ్వు వచ్చేసేయి అని ఆవిడ చెప్పగాని, ఆవిడ చెప్పినది సత్యమని ఎలా నమ్మడం? అవతల కురుక్షేత్ర సంగ్రామం దగ్గరకు వచ్చేసింది. అటువంటి సమయంలో కుంతిదేవి వచ్చి అకస్మాత్తుగా నువ్వు నా కుమారుడవు అంటోంది, నువ్వు ధర్మము చేత పాండుకుమారుడవు అంటోంది, నువ్వు పాండవుల వైపు చెందవలసిన వాడివి, నువ్వు రాజ్యం చెయ్యవలసిన వాడివి అంటోంది. ఇది నిజమేనా? నమ్మచ్చా అన్న మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ ధర్మ సంబంధమైనటువంటి సంక్లిష్టత ఏర్పడింది. ఇప్పుడు ఆయన అసలు ఎవరు అన్నదాన్ని బట్టి కదూ ఆయన ధర్మం ఒకటి ఉంటుంది. తాను పాండవులకు చెందినవాడనని తెలిసిన తరువాత కూడా, తల్లి చెప్పిన తరువాత కూడా సోదరుల్ని ఊచకోత కొయ్యవచ్చా? స్నేహితుడి కోసం తమ్ముళ్ళని చంపేయచ్చా? ఇంత ధర్మ సంక్లిష్టత వస్తుంది. ఇప్పుడు ఆవిడ కర్ణుని జన్మరహస్యాన్ని చెప్పి వదిలిపెట్టింది, కానీ అయోమయం అంతా ఎవరిది? కర్ణుడిది. ఏం చెయ్యాలనేటటువంటిది ఇప్పుడు కర్ణుడికి పెద్ద ప్రశ్న. అసలు ఈవిడ చెప్పినది సత్యమైతే కదూ ఇదంతా అన్వయం. ఈవిడ చెప్పినది సత్యమే అని తెలియాలంటే ఎవరు చెప్పాలి? తన తండ్రి అయినటువంటి సూర్యుడు పలకాలి. ఇప్పుడు ఆయన దేవతాస్వరూపుడు, నిజమే కుంతి చెప్పింది అని అన్నాడనుకోండి, ఖచ్చితంగా ఆయన పాండవులకే చెందినవాడు, కుంతీదేవి యొక్క కుమారుడు. కాబట్టి ఆయన ఇప్పుడు తన యొక్క ధర్మాన్ని నిర్ణయించుకోవలసి ఉంటుంది. అందుకే ఈ ధర్మ సంక్లిష్ట స్థితిని గమనించాడు. ఇప్పటి వరకు మాట్లాడనటువంటి సూర్యుడు అప్పుడు పైనుంచి మళ్ళీ కర్ణుడితో మాట్లాడాడు.
కవచకుండల సంరక్షణ సమయంలో కూడా నీవు నా కుమారుడవని ప్రకటన చేయలేదు సూర్య భగవానుడు. ఇప్పుడు ప్రకటన చేస్తున్నాడు. అని పలికిన అవసరమున ఇనబింబములోన నుండి ఇది నిజము, ఈ భంగిన నెగడవన్న మేలగునను వాక్యము వెడలే కర్ణుడాకర్ణింపన్. ఈ కుంతీదేవి ఏ మాటలు పలికిందో ఆ మాటలు పరమ సత్యములు. వీటిని నీవు విశ్వసించి వీటి ఆధారంగా ఆమె చెప్పిన రీతిలో నువ్వు ప్రవర్తించడం నీకు క్షేమదాయకం, అభ్యుదయకారకం. కాబట్టి నువ్వు అలా ప్రవర్తించవలసింది అని ఆకాశంలో సూర్యమండలం నుంచి వాక్కు వినపడింది. కర్ణుడు విచలితుడు కాలేదు, ఆశ్చర్యపోలేదు, సంబరపడలేదు, దిగజారిపోలేదు. అలాగే ఒక్క క్షణం ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఆయన తన సమాధానాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఎందుచేత అంటే ఒక గంభీరమైనటువంటి సన్నివేశంలో తొట్టు పడకుండా జవాబు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఉందే, అది చాలా చాలా గొప్ప విశేషం. అదేమంత తేలిక విషయం కాదు. ఆయన మొట్టమొదట ఒక మాట చెప్పాడు. అమ్మా, నేను నీ కుమారుడను అని మీరు చెప్తున్నారు, సూర్యభగవానుడు కూడా చెప్పాడు, సంతోషం. కానీ నేను పుట్టినప్పుడే నన్ను మందసంలో పెట్టి విడిచిపెట్టేశానన్నారుగా. జన్మనా జాయితే శూద్రాహ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అని మనకి శాస్త్రవాక్కు. ఏదైనా సంస్కారము చేత లభిస్తుంది. అయినప్పుడు ఆ సంస్కారములు నాకు జరగలేదు. ఇప్పుడు ఎవరికి తగిలింది దెబ్బ గుండెల మీద? నన్ను వదిలిపెట్టేశావుగా అమ్మా కన్ననాడే. అంటే నేను పుట్టినప్పుడు ఒకసారి చంపేశావు, యుద్ధంలో ఏం చెయ్యాలో అయోమయాన్ని కల్పించి ఇంకొకసారి నన్ను చంపేస్తున్నావమ్మా యుద్ధం ముందు. ఆ సంస్కారములే చేయకుండా వదిలిపెట్టావుగా, ఇప్పుడు వచ్చి అమ్మనని చెప్తున్నావా అని కఠినంగా అనలేదు. నాకు ఆ సంస్కారములు చేయలేదుగా అమ్మా, నువ్వు చేయకుండా వదిలేశావుగా. ఎంత ఒరిపిడి పడిందో కుంతి జీవితంలో. తడిబట్టని పిండితే అందులోంచి నీళ్లు కారణం వేరు, ఒక పండు బాగా పండిపోయి అందులోంచి రసం కారణం వేరు. దీంట్లో ఉరిపిడి ఉంది, ఘర్షణ ఉంది, క్లేశం ఉంది, నలుగుడు ఉంది, అందులో సహజత్వం ఉంది. ఆవిడది మామూలు స్థితి కాదు. కొడుకు దగ్గరికి వెళ్ళి నేను నీ తల్లిని అని ఇన్నాళ్లకి బయట పెట్టింది. బయట పెడితే ఆయన అన్న మొదటి మాట ఇది అని. తరువాత అన్నాడు, అమ్మా ఇప్పుడు నేను నీ కుమారుడని అంటున్నావు కదా, ఇంతకాలం ఇది రహస్యము కదా, ఇది చెప్పలేదు కదా నాకు ఇంతకాలం. ఇప్పుడు నేను క్షత్రియుడినని నీ కుమారుడనని అంగీకరించి నేను లోకానికి ప్రకటనం చేస్తే నాకు ఇహపరములు కలుగుతాయా అమ్మా అని అడిగాడు. ఎంత పెద్ద ప్రశ్న అండి అది. ఇహము అంటే ఇక్కడ ఎలా కలుగుతుంది? ఇంతకాలం నన్ను నమ్ముకున్నటువంటి దుర్యోధనుణ్ణి వదిలిపెట్టి అకస్మాత్తుగా యువతల పక్షంలో నిలబడి అవతల పక్షం వాళ్ళని చంపేనా? అసలు నేను ఇటు వస్తూనే చాలామంది చచ్చిపోతారు కదమ్మా. మనవాడు నమ్ముకున్నవాడు అటు వెళ్ళి నిలబడ్డాడు ఇవాళ. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిందిట, నువ్వు ఇటు కాదురా, నువ్వు నా కొడుకు అందిట. అటు వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు నేను చెయ్యని ధర్మాలన్నీ ఇప్పుడు చెయ్యిన. ఇన్నాళ్ళు నాకు తల్లి అని పాలిచ్చి పెంచింది రాధ. అమ్మ నువ్వు నాకు అమ్మవి కాదమ్మా అని చెప్పనా? రాధ దగ్గరికి వెళ్ళి కుంతి మా అమ్మ అని చెప్పనా? ఇహమా పరమా? ఎందుకమ్మా ఈ రహస్యం చెప్పావు? ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసి ప్రయోజనం ఏముందమ్మా? దీని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నువ్వు నాకొక్కడికే కదమ్మా చెప్పావు నేను నీ కొడుకునని. నేను పాండవ పక్షానికి వచ్చేస్తే నువ్వు చెప్పినట్టు నిజంగా యుద్ధం వస్తే అర్జునుడు ప్రయోగించేటటువంటి అస్త్రముల ధాటికి కర్ణుడు తట్టుకోలేక యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడికి భయపడి అర్జునుడి పక్షాన్ని చేరిపోయారని ముందు మాట వస్తుంది. ఆ తర్వాత నేను కదమ్మా చెప్పుకోవాలి, నేను కాదు కుంతీదేవి కొడుకుని అందుకు వెళ్ళిపోయానని చెప్పాలి కదా. ఇన్నాళ్ళు ఊరుకున్న నువ్వు కానీ ఆయన కానీ మళ్ళీ మళ్ళీ చెప్తారా ఈ మాట? ఎందుకమ్మా ఇంకా ఎందుకు చెప్పినట్లు నాకు ఈ మాట నువ్వు? దీని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? పైగా నేను ఒకనాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి రోజులలో అర్జునుడికి సమబుజ్జిగా నిలబడి అస్త్రప్రయోగం చేస్తున్నప్పుడు నా యొక్క పుట్టుక ప్రశ్నింపబడినప్పుడు నువ్వు మాట్లాడలేదు, తండ్రి మాట్లాడలేదు. అంటే ఆయన మనోగతాన్ని నేను విషదం చేస్తున్నాను. ఇవన్నీ అన్నాడని కాదు దాని ఉద్దేశ్యం. ఆ సమయంలో నేను తల ఉంచుకుంటే దుర్యోధనుడు నన్ను స్నేహధర్మంతో చేయి పట్టి తీసుకెళ్లి అంగరాజ్య పట్టాభిషేకం చేసి నన్ను రాచపదవి యందు కూర్చోపెట్టి
నాకు మర్యాదనిచ్చి గౌరవాన్నిచ్చి జీవితాన్నిచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని ఇంతకాలం తన పక్కన ఉంచుకుని నన్ను నమ్ముకుని యుద్ధానికి ఎడుతున్నాడు. స్నేహధర్మాన్ని పక్కన పెట్టేసి ఇవాళ నాకు ఈ విషయం తెలిసిందని దుర్యోధనుడికి నేను ఎలా నమ్మకద్రోహం చేయగలనమ్మా? యువతల పక్షాన్ని ఇంతకాలం ఉన్న వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టేసి ఇవాళ పాండవుల పక్షాన చేరి యుద్ధాన్ని ఎలా చేయగలను? అయితే నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమైంది. నేను యువతల పక్షంలో ఉంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 బ్రతకరని నీ ఉద్దేశ్యం. అందుకొచ్చావు. పాండవుల యొక్క క్షేమం కోసం ఇవాళ చెప్పావు ఈ రహస్యం. బట్ట మరీ 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 పిండారనుకోండి పిట్లుతుంది కాదు. బలం ఉంది కదా అని బట్ట పిండేస్తే పిట్లిపోతుంది బట్ట. ఆవిడ చెప్పింది ఒక్కటే విషయం. కానీ కర్ణుడు మాట్లాడుతున్న మాటలకి ఆవిడ పడుతున్న పరిక్లేశం ఎలా ఉంటుంది? అందులో ఆవిడ దోషం ఏమైనా ఉందా పాపం? ఈ మాటలనే ఆయన అన్నాడు, పాండవ క్షేమం కోసం కదా అమ్మా నా దగ్గరికి వచ్చావు. నిజము, ఆయన శక్తివంతుడు కాదు పక్కన పెట్టండి. నాకు యుద్ధంలో దొరికిన ధర్మరాజుని కానీ, భీముణ్ణి కానీ, నకులుణ్ణి కానీ, సహదేవుణ్ణి కానీ చంపను. కానీ ఎప్పటి నుంచో నాకు అర్జునుడి మీద కక్ష, అర్జునుడికి నా మీద కక్ష. నేను యుద్ధరంగ ప్రవేశం చేసేది మాత్రం అర్జునుడిని సంహరించడానికి. అర్జునుడి యొక్క ప్రధాన లక్ష్యం నా సంహారమే. అమ్మా, అర్జునుడి చేత నేనో, నా చేత అర్జునుడో సంహరింపబడడం ఖాయం. అర్జునుడు మరణించినా నీ 5 కొడుకులు ఉన్నట్టే నాతో కలిపి. ఒకవేళ అమ్మా నేను అర్జునుడి చేతిలో మరణించినా నీకు 5 కొడుకులు ఉన్నట్టే. నీ 5 కొడుకులు మాత్రం నీకుంటారు తప్ప అర్జునుణ్ణి కూడా వధించవద్దని మాత్రం నన్ను నిర్బంధించకమ్మా అన్నాడు. అంటే నిజానికి ఆయన్ని ఆవిడ ఏం చేసిందంటే, ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధానికి ముందు కాళ్ళు చేతులు కట్టేసి, అంతే కదా. నలుగురిని సంపనని మాట ఇచ్చేశాడుగా. అర్జునుడి చేతిలో మరణించి తీరుతాడు, ఎందుకంటే వెనక చాలా శాపాలు ఉన్నాయి. కృష్ణుడు అటు ఉన్నాడు, ధర్మం అటుంది, అధర్మం వైపు ఉన్నాడు, కాబట్టి నిలబడలేడు. ఏమో ఏం జరిగి ఉండేదో, ఎలా ఉండేదో, ధర్మం అటుంది కాబట్టి ఒక్కనాటికి వాళ్ళ జోలికి వెళ్ళలేడన్నది వేరు విషయం. కానీ సంక్లిష్టత యుద్ధంలో ఎలా ఉండేదో. కానీ కుంతీదేవి వెళ్ళి మాట్లాడినటువంటి కారణం చేత కర్ణుడు మాట ఇచ్చాడు. అమ్మా నీకెప్పుడు 5 కొడుకులు, నాతో కలిపి కానీ, నేను లేక అర్జునుడితో కలిపి కానీ. కాబట్టి ఇంతకన్నా నన్ను ఒత్తిడి చేయవద్దు. వెంటనే కుంతీదేవి అంది, అనుటయు అప్పుడు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ఇట్లను, ఇది దైవ సంఘటనమక్కట, ఎట్లును తప్పనేర్చుని అనుపమ సత్య విస్ఫురణ నాడిన మాట మరకుమన్న, నీ అనుజుల నల్వురంగడపు అర్జున చేతకు సమ్మతించదన్. నాకేమర్థమవుతోందంటే ఇది దైవలీల. అది నారదుడు అయోగ్యురాలని ఇచ్చినవాడు కాడు, బాల్య చాపల్యంతో చేసిన పని కాదు. సూర్యుడికి కుంతీదేవి మీద అనురక్తి ఏమీ లేదు. కుంతీదేవికి సూర్యభగవాను వలన బిడ్డని కనాలని లేదు. మంత్రాన్ని పరిశీలిద్దామన్న ఆలోచన రావడం ఏమిటి ఇంతటి విదుషీమణికి? అంటే దైవలీల అంతే. అందుకే కన్యాగర్భంలో పుట్టాలి. ఈ యుద్ధం జరగవలసి ఉంది, నువ్వు లేకుండా యుద్ధం జరగదు. అందుకొచ్చావు, నాకు అర్థమవుతోంది. కాబట్టి యుద్ధం జరుగుతోంది. కానీ మాటిచ్చావు, బాగా జ్ఞాపకం పెట్టుకో. ధర్మరాజు జోలికి కానీ, భీముడి జోలికి కానీ, నకులుడి జోలికి కానీ, సహదేవుడి జోలికి కానీ సంహారం కోసం వెళ్ళకూడదు. ఏదో యుద్ధం చేసావు మంచిదే, దొరికినా చంపడానికి వీల్లేదు. అర్జునుడి చేతిలో అంటావా? నువ్వు అన్నట్టే అంగీకరిస్తున్నావు. నువ్వో అర్జునుడు, కానీ ఆవిడ నమ్మకం ఏమిటి? అర్జునుడే గెలుస్తాడు. అంటే ఒక స్త్రీ దృష్టికోణంలో చూసినప్పుడు ఆమెకు కలిగిన సంతానమంతా ఆమెకు సమానమే. కానీ సమాజం దృష్టిలో ఆవిడ ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడితే వివాహానంతర సంతానము యొక్క క్షేమమా, వివాహపూర్వము రహస్యముగా కలిగిన సంతానము యొక్క క్షేమమా అంటే ఖచ్చితంగా వివాహానంతరం కలిగినటువంటి సంతానము వైపు మొగ్గింది. ఆమెకి కర్ణుడి మీద ప్రేమ లేక కాదు. ఇది ఒక్క కుంతీదేవి యొక్క వ్యక్తిగత విషయంగా మిగిలిపోలేదు భారతంలో.
ఇది ఆనాటి సమాజ పరిస్థితిని అంతటినీ శాసించింది. కురుక్షేత్ర యుద్ధాన్ని శాసించింది, భరతవంశ చరిత్రని శాసించింది, ఆ వంశం యొక్క కథనంతటినీ శాసించింది. ఇన్ని మలుపులు తిరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే పరమ సంతోషంగా వీడు నా కుమారుడు అని చెప్పలేకపోయింది. ఎందుకు చెప్పలేకపోయింది అంటే ఒక్కటే కారణం. ఎందువలన అంటే అందువలన అని మీకు చాలా మాటలే నేను మనవి చేశాను. కాబట్టి 1కి 10 మార్లు పరమ ప్రమాదకరమైన విషయముల జోలికి వెళ్ళడం మంచిది కాదు సుమా అని చెప్పడం భారతం యొక్క తాత్పర్యం. కాబట్టి అది దైవలీల, అందుకుని అలా జరగవలసిందే. నువ్వో అర్జునుడో, అర్జునుడితో యుద్ధం చేయడానికి మాత్రం నిన్ను అంగీకరిస్తున్నాను అని పుత్రగాత్ర పరిష్వంగం అంటారు కదూ. మళ్ళీ ఇంతకాలానికి కదూ ఎప్పుడో పసితనంలో ఎత్తుకుంది. ఆ తర్వాత ఎప్పుడు ఎదురు పడినా వీడు నా కొడుకు అని అనురాగం పొందినా ఆయనని ముట్టుకున్నది లేదు. ఆయనని ఒక్కసారి కౌగలించుకోవాలని ఉంటుంది. మరి తల్లి కదూ, తండ్రి పొందేటటువంటి మహదైశ్వర్యాలలో ఒక ఐశ్వర్యంగా పుత్రగాత్ర పరిష్వంగాన్ని చెప్తారు. కొడుకుని కౌగలించుకోవడం, ఆఖరణ కొడుకు ఒడిలో తలపెట్టి తండ్రి శరీరాన్ని విడిచిపెట్టడం అంత గొప్ప విషయాలట, అంత సేద తీరుతట తండ్రి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.